కాకపోతే లీగల్‌గా మాకెలాంటి సపోర్ట్ లేదు. లీగల్‌గా మేమేం చేయలేకున్నామనే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అదే చెప్తున్నారు వాళ్ళు. లీగల్‌గా ఎలాంటి ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి మేడం. ఇప్పుడు లీగల్‌గా చూడాలనుకుంటే ఆల్రెడీ సుప్రీం కోర్ట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా అని చెప్పేసి మన సీఎం చెప్తున్నారు. ఆర్డర్స్ ఏమని వచ్చినియి? ఈ ప్రాపర్టీ అనేది ఐజీఎంది కాదు. ఈ ప్రాపర్టీ అనేది స్టేట్ గవర్నమెంట్‌ది. సో, స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా చేసుకోవచ్చంటే ఇట్లా బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేసుకుంటా, యానిమల్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకుంటా, డిఫారెస్టేషన్ చేసి, చెట్లను కొట్టేసి చేసే డెవలప్‌మెంట్ ఎవరికి కావాలి? హైదరాబాద్‌లో ఎవ్వరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తలేరు. త్రూ ఔట్ ద తెలంగాణ ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఈ విషయంని. సో, స్టేట్ గవర్నమెంట్ ఫేవర్‌లో సుప్రీం కోర్ట్‌లో ఆర్డర్స్ వచ్చినంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ఇది నా ప్రాపర్టీ, ఇది నాదే అని చెప్పేసి నేను ఏమన్నా చేసుకోవచ్చు అనడానికి లేదు గదా! ఇప్పుడు పబ్లిక్ గుడ్ కోసం చేసేటప్పుడు మినిమమ్ ఇప్పుడు ఆర్టికల్ 48 51 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తదంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. 48 వచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫారెస్ట్ అని కొట్టివేయొద్దు. అండ్ సెకండ్ వచ్చి 51 ఏదైతే ఉందో ఎవరైనా సరే ఎన్వైరన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయాలి, ఎండీవర్ చేయాలి. అంటే ఎవ్వరైనా సరే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు డెవలప్‌మెంట్ చేసే పేరుతో ఎన్వైరన్మెంట్‌ని ఖరాబ్ చేయడం అనేది అసలు ఒక సర్వనాశనానికి నెక్స్ట్ స్టెప్ అన్నట్టు. ఎప్పుడైనా మనుషులు నేచర్‌కి అగెయిన్స్ట్ గనుక వెళ్తే మనకి నేచర్ అగెయిన్స్ట్‌గా పోతది. ఈ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయితున్నారో నాకు అర్థం కావట్లేదు.